హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల టైం టేబుల్ గురించి తెలుసుకుందాం. ఈ టైం టేబుల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? మనకు 12 నెలలు ఉంటాయి. ప్రతి నెలలో 4 వారాలు ఉంటాయి. వారం వారం ఒక టైం టేబుల్ మనం తయారు చేసుకోవాలి. అంటే ఇన్ని నెలలకు ఇన్ని వారాలకు టైం టేబుల్ తయారు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. మనం సింపుల్గా ఈజీ పద్ధతి ద్వారా ఒకే టైం టేబుల్ను 12 నెలలకు ప్రతి నెలల 4 వారాలకు ఎట్లా యూజ్ చేసుకోవాలో ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే మనకు ప్రతి బుక్కుల సంసిద్ధ బుక్కులు ఉన్నాయి కదా. సంసిద్ధ బుక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నవంబర్ నెల సంసిద్ధ బుక్కుల వెనకాల మొత్తం టైం టేబుల్ ఉంది కదా. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల టైం టేబుల్. ఈ టైం టేబుల్లో ఫస్ట్ అన్ని లైన్స్ కొట్టిన ఒక చార్ట్ మీద చూడండి. లైన్స్ కొట్టి ఏం చేసిన, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండ్రు, మనకి ఏమేమి ఉంటాయంటే సోమవారం నుంచి శనివారం వరకు వారాలు ఉంటాయి. మనకు ఉదయం 9 to 4 వరకు టైం టేబుల్ ఉంటుంది. ఈ టైం టేబుల్ మొత్తం లైన్స్ కొట్టి మనం ఫస్ట్ ఏం చేసిన అంటే మనకు ప్రతి వారంలా ఏముంటాయి, మంచి అలవాట్లు, సంభాషణ, తర్వాత పూర్వగణితము, ఆటలు, భాషా పరిచయం, కథ చెప్పడం, తర్వాత పూర్వగణితం 4+ పిల్లలకు, సృజనాత్మకత, పాట, తెలుగు భాషా పరిచయం. ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ప్రతి వారము ప్రతి నెలలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏం చేసిన అంటే ఓన్లీ హెడ్డింగ్స్ ఒకటి రాసిన చాట్ల. చూడండి హెడ్డింగ్స్: మంచి అలవాట్లు, పూర్వగణితం, ఆటలు, భాషా పరిచయం ఇంగ్లీషు, కథ చెప్పడం, తర్వాత పూర్వగణితం ఇది 4+ పిల్లలకి, సృజనాత్మకత, భాషా పరిచయం తెలుగు, తర్వాత ఇంటికి తయారీ. ఫస్ట్ 9 to 4 వరకు అన్ని హెడ్డింగ్స్ రాసిన. ప్రతి వారం ఈ హెడ్డింగ్స్ కంపల్సరీ ఉంటాయి. రాసిన తర్వాత మనం ఏ నెలలో ఏ వారం ఎట్లా చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ ఈ చార్ట్ తయారు చేసుకున్నాక అన్ని హెడ్డింగ్స్ రాసి పెట్టుకున్న తర్వాత మంచి అలవాట్లు, మనం ఇప్పుడు నవంబర్ 4th వారం ఉంది. నవంబర్ 4th వారంలో మంచి అలవాటు మనకి ఉంది థ్యాంక్ యూ చెప్పడం. ఇది పెన్సిల్తో రాసుకోవాలి. ఈ విధంగా ఈ 4వ వారంలో ఉన్నాయన్నీ మనం పెన్సిల్తో దీంట్లో ఫిలప్ చేసిన. సంభాషణ ఏముంది, కూరగాయలు ఫిలప్ చేసినామంటే ఈ వారం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డిసెంబర్ 1st వారం వస్తుంది. డిసెంబర్ 1st వారం వచ్చినప్పుడు ఏం చేయాలి, దీన్ని రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత డిసెంబర్ నెల చూడండి, డిసెంబర్ నెల ఉంది కదా. డిసెంబర్ నెలలో 1st వారం టైం టేబుల్ రాసుకునేటప్పుడు మనకు మంచి అలవాటు ఏంది, లైన్లో నడవడం, తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పడం రాసినాం కదా, ఏది